హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం బిజీ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు అసలు టైం అనేది కుదరలేదనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంటే రెగ్యులర్గా కాకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి అయినా సరే వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసి. సో ఇప్పుడు నేను ఇంకా మీషో యాప్లో కూడా నా శారీస్ని అయితే సేల్ చేస్తున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో కూడా ట్రై చేశాననమాట నా శారీస్ సేల్ చేయడానికి. జీఎస్టీ నెంబర్ అడిగారు. జీఎస్టీ నెంబర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అది వరకు నేను ఇంకా మీషోలోనైతే నా బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసి కూడా 2-3 మంత్స్ అవుతుంది. మీషోలో సెల్లర్‌గా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేనైతే నా దగ్గర ఉన్న శారీ పిక్స్ అన్నీ మంచి క్లియర్‌గా పిక్స్ తీసుకొని మీషోలో అయితే అప్లోడ్ చేశాను. చేసిన ఒక 2 డేస్ నుంచి నాకైతే ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఆర్డర్స్ రావడం, నేను ప్యాక్ చేసి పంపించడం. సో ఫస్ట్ ఒక 1-2 ఆర్డర్స్కేమో నేను నార్మల్ కొరియర్ కవర్స్లో అయితే ప్యాక్ చేసి పంపించాను. తర్వాత మనకు మీషో కవర్ చాలా బెస్ట్ అనిపించింది. అందుకని ఇంకా మీషో కవర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని ఇంకా మీషో కవర్స్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ మీషో కవర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే, మనకి ఎక్కడైనా మన శారీ మిస్ అయిపోయినా, లేకుంటే మనం కస్టమర్స్ మన శారీ కాకుండా వేరే శారీ పంపించినా కూడా మనం క్లెయిమ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీషో కవర్స్. సో మీషో వల్ల మనకు బిజినెస్ అనేది లాభమా నష్టమా అంటే, సో నేను ముందు వీడియోస్లో చెప్తాను. సో నేనైతే ఈ 2 మంత్స్ నుంచి మీషోలో బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో మనం ఎలాంటి శారీస్ అప్లోడ్ చేయాలి, ప్రైస్ అనేది ఎలా ఉండాలి, సో మనకు ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ అందరూ ప్రైస్తో పాటు శారీ డిజైన్స్, క్లాత్ అవన్నీ ఎలా చూస్ చేసుకుంటారు. సో ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. సో మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్టార్ట్ చేసిన ఒక 1 వీక్కి నాకు కస్టమర్ అయితే రిటర్న్ పెట్టింది. సో శారీ ఎందుకు రిటర్న్ పెట్టిందని చెప్పేసి నేను మీషో యాప్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే, తన రీజన్ ఏంటంటే ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ లేదు, సో అందుకే నేను రిటర్న్ పెట్టానని చెప్పేసి ఉంది. సరే ఓకేలే అనేసి అనుకున్నాను. నార్మల్గా ఎవరైనా సరే శారీ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా మెయిన్ క్వాలిటీనే ఎక్కువగా చూస్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే శారీస్ అనేది ఎక్కువ సేల్ అవుతాయి. సో క్వాలిటీ తగ్గట్టు మనం ప్రైస్ కూడా క్వాలిటీ చేసుకోవాలి అనేసి అలానే మైండ్ సెట్తోనే శారీస్ తీసుకొస్తారు, పెడతారు. సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అలా రీజన్ పెట్టి కూడా మనకు రిటర్న్ పెడతారు. సో అలా రిటర్న్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు -165 నుంచి 200 మధ్యలో వన్స్ మనకు 204 రూపీస్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలా కట్ అవ్వడం వల్ల మనం చాలా బాధపడతాం అనమాట. సో అలాంటి బాధ కూడా అస్సలు పడొద్దు నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. సో మనకు బిజినెస్ అంటే లాభము నష్టము అన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ తట్టుకుంటేనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. నాకు ఫస్ట్ -165 రూపీస్ కట్ అయ్యాయి అనమాట. సో కొంచెం బాధ అనిపించినా సరే ఓకేలే, తనకు ఒక రీజన్ పెట్టింది కదా, సో ఆ రీజన్ అనేది మళ్ళీ మనం రిపీట్ కాకుండా ఇంకా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ మనం పోస్ట్ చేద్దాము. సో మెయిన్ అంటే ప్రైస్ అనమాట. శారీ ప్రైస్ అనేది మనం చెప్పాలంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే పెట్టుకోవాలి అనమాట. అంటే సో నాకైతే ఎక్కువ ఆర్డర్స్ వచ్చిన ప్రైస్ అయితే 650 అనమాట. అంటే 650 కంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్న శారీసే నాకు ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయి. సో చాలా వరకు అయితే తక్కువ ప్రైస్ ఉన్న శారీస్నే కస్టమర్స్ కొనడానికైతే చూస్తారు అనేసి నాకు అనిపించింది. అంటే మ్యాక్సిమం నా దగ్గర 500 రూపీస్ నుంచి 2500 లోపున్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట. నేను కొన్ని శారీస్ మాత్రమే మీషోలో పెట్టాను. అందులో 650 రూపీస్ శారీస్ చాలా ఉండే, అవే ఎక్కువ సేల్